ఫేక్ నరేటివ్ తోటి మనం నిఖిల్ గుప్తాని వాళ్ళు చెకస్లోవాకియాని ఎక్స్ట్రాడిషన్ చేసి అమెరికా తీసుకెళ్ళి అంటే ఏదో భారత ప్రభుత్వం చేసింది అని చూపించడానికి కోసమని ఈ ప్రయత్నాలు జరుగుతుంది. సరే అతను నిజంగా దాంట్లో జీవనం వస్తుందంటే ఏమి రాకపోదు. ఎందుకంటే అంత ఒకవేళ భారతదేశం చేసిన మన ఏజెన్సీస్ రా లాంటివి ఏమైనా చేసినా కానీ కూడా దాంట్లో వాళ్ళకి ఏమైనా హస్తం ఉన్నా కానీ కూడా అంత రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయేంత పిచ్చి పని అయితే మనం చేయం కదా. కాబట్టి దాంట్లో వచ్చేదేమీ లేదు. అయినా భారతదేశాన్ని ఏదో విధంగా ఎరకాటంలో పెట్టి ఇబ్బంది పెట్టి మన మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఏ రోజైతే ఇతను మన నిఖిల్ గుప్తాని అమెరికా ఎక్స్ట్రాడిట్ చేశారో అదే రోజు వాళ్ళ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జాక్ సుల్లివన్ భారతదేశాన్ని పర్యటన చేశారు. అంటే ఒక మెసేజ్ పంపించడం, చూడండి మా దగ్గర రిలీవర్స్ ఉన్నాయి, మీరు కనుక మేము చెప్పినట్టు వినకపోతే మేము దీన్ని ఇంకా ముందు తీసుకెళ్లే ప్రయత్నం మేము చేస్తాము అన్నది ఒక నేరేటివ్. అలాగే కాశ్మీర్ లో కూడా, కాశ్మీర్ లో ఈ రోజు పాకిస్తాన్ వాళ్ళ దేశంలో తినడానికి ఆహారం లేదు, ఉద్యోగాలు లేవు, కటిక దారిద్ర్యంలో ఉంది ఆ దేశం అంతా కూడా. అయినా వాళ్ళు జమ్మూ ప్రాంతంలో ఈ రోజు మళ్ళీ ఎందుకు ఉగ్రవాదం వచ్చింది అంటే కనుక కశ్మీర్ లోయలో మన సెక్యూరిటీ ఫోర్సెస్ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, చాలా పటిష్టమైనటువంటి గ్రిడ్ పెట్టడం తోటి అక్కడ వాళ్ళు ఏం చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి సాఫ్ట్ టార్గెట్ శాంతియుతంగా ఉన్నటువంటి ప్రాంతమైనటువంటి జమ్మూ ప్రాంతంలో వీళ్ళు అటాక్ దాడులు మొదలు పెట్టారు. పూంచ్ కావచ్చు, రజౌరి కావచ్చు, దోడా, కిష్ట్వర్, రాంబన్ ఇటువంటి ప్రాంతాల్లో అంతా కూడా వీళ్ళు అటాక్ చేస్తారు. శివ్ కోరి ఎక్కడైతే మనకు గతంలో ఫస్ట్ దాడి ఎక్కడైతే జరిగిందో మనకు వైష్ణోదేవి నుంచి వైష్ణోదేవి కొండకు ఆవలి సైడ్ శివ్ కోరి అని ఒక క్షేత్రం ఉంది, శైవ క్షేత్రం ఉంది. అక్కడికి ఎవరు వెళ్ళరు. వైష్ణవిదేవికి వచ్చిన వాళ్ళతో 1% కూడా అక్కడికి వెళ్ళరు. చిన్న ట్రాఫిక్ ఉన్నటువంటి ప్రాంతంలో సెక్యూరిటీ తక్కువగా ఉన్నటువంటి ప్రాంతం వాళ్ళు చూసి అక్కడ వాళ్ళు కొట్టారు. కాబట్టి ఇవంతా కూడా రివైవ్ చేయడానికి పాకిస్తాన్ దగ్గర అయితే పైసలు లేవు. పాకిస్తాన్ రేపు రివైవ్ చేసి కనుక భారతదేశానికి ఇంటెలిజెన్స్ వస్తే బాలాకోట్ లాంటివి మనం వాళ్ళ దేశంలో పెట్టి మళ్ళీ ఏదైనా మేజర్ యాక్షన్ తీసుకుంటామన్న భయం పాకిస్తాన్కి ఉంది. అయినా ఎందుకు జరుగుతున్నాయంటే కనుక పాకిస్తాన్ వాళ్ళ ఆలోచన